హాయ్ అండి, బాగున్నారా అందరూ? శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం. గోంగూరతో 2 ఐటమ్స్ చేశానండి. ఈరోజు సెకండ్ చూపిస్తున్నాను. అదే సారి అదే ఐటమ్ అనుకోవద్దు, వెంటనే చేసేస్తున్నాను కాబట్టి ఇంకా అదే సారీతో చేయాల్సి వచ్చింది. ఇందాక ఒక వీడియోనేమో శనగలు గోంగూర చూపించాను, ఇప్పుడు సొరకాయ గోంగూర చూపిస్తున్నా. సొరకాయ గోంగూర పులుసుకూర అది ఈరోజు చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా పులుసుకూరలు చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయి. ఇంకా ఎలా చేయాలో చూపించేస్తాను, ఐటమ్ చూపిస్తాను. ఫస్ట్ దానికి కావాల్సినవి అండి, సొరకాయ సొరకాయ ఇదిగో సగం తీసుకున్నాను నేను. తొక్క తీసి ఇలా మీడియం సైజు ముక్కలు కోసుకున్నాను. సేమ్ అంతే గోంగూర, ఒక గుప్పిడి గోంగూర, పెద్ద సైజు టమాటాలు 2, పెద్ద సైజు ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు. ఏం చేద్దామంటే ఫస్ట్ టమాటాలు కుక్కర్లో వేసేసుకుందామండి. టమాటాస్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తర్వాత సొరకాయ ముక్కలు, ఇది కూడా బిర్యానీలోకి బాగుంటుందండి. ఇవన్నీ వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు వేస్తాం కదండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు వేయకూడదండి, ఉప్పు లాస్ట్లో వేసుకుందాం మనం. పసుపు, కొంచెం పసుపు ఎక్కువే పట్టుద్దండి. కారం కూడా ఎక్కువే పట్టుద్ది. గోంగూర వేసినప్పుడు ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి. ధనియాల పౌడర్, ధనియా, జీరా, నువ్వుల పొడి అన్నాను కదా, అది వేసుకున్నాం కదా. శనగలు ఉడకపెట్టిన వాటర్ అండి, పారబోయలేదు. కొంచెం వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ సొరకాయ ఎక్కువే వస్తుంది వాటర్, కొంచెం వేస్ట్ చేయటం ఎందుకులేని ఉంచాను. అలాగే గోంగూర కూడా ఇందులో పెట్టేసుకుందాం. అన్నీ పెట్టేసామన్నమాట మనం ఇప్పుడు. గోంగూర, సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పే లేదు, కారం, పసుపు. ఇప్పుడు ఇది పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. అన్నీ వేసుకున్నాం కదండి. ఇది ఫస్ట్ 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం మెత్తగా. ఆ ప్రాసెస్ తర్వాత చూపిస్తానండి. అదంతా ఉడకాలి ఫస్ట్ మెత్తగా. 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చినాయండి, ఆపేసాను. ఇది కూడా పోయింది. దీంట్లో సాల్ట్ వేసుకుందాం, సరిపడా సాల్ట్. ఇది స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి. ఒక్కసారి పొయ్యి మీద పెడుతున్నాను నేను, మళ్ళీ వాటర్ ఉంది కొంచెం. ఇది అటే పెడతాను. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు 3 వేసేస్తున్నాను. ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర.
అలాగే ఇంగు కూడా అండి. కొంచెం వేగనిద్దాం. పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు అన్నమాట. కొంచెం అంటే మనం ఉడకపెట్టేటప్పుడు వేసుకున్న అందులో మెదిగిపోతాయి కదా, అందుకని నేను తాలింపులో ఏం చేస్తాను, కొంచెం ఫ్రై చేసి కలుపుతాను అన్నమాట. బాగుంటాయి తినేటప్పుడు, మనకి అటు పచ్చిగాను ఉండవు, అలాగని వేగినట్టు ఉండవు. ఇది వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా అండి. కొత్తిమీర కూడా తాలింపులోనే వేస్తున్నా. అయిపోయిందండి. ఇవి కూడా వేగిపోయినాయి, కొత్తిమీర ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో తీసి కలిపేసుకుందాం సొరకాయ గోంగూర. సొరకాయ గోంగూర అండి. బిర్యానీలోకి కూడా చాలా బాగుందండి. చపాతీ పుల్లగా చక్కగా. సొరకాయ గోంగూర చూసారు కదా, పులుసు కూర. ఇది మనం ఈరోజు చేసిన దానికంటే కూడా రేపటికి చాలా టేస్ట్ వస్తుంది, ఎందుకనో తెలీదు, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూద్దాం. నాకు ఎక్కువ మాట్లాడటం రాదండి, ఏమనుకోవద్దు ఎవరు. వంట వరకే వచ్చు, ఇంకేమీ మాట్లాడటం కూడా రాదు. చాలా బాగుందండి. పుల్లగా సొరకాయ ముక్కలు తగులుతా బిర్యానీలోకి బాగుంటుంది, అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే మీరు చేసుకొని చూసి చెప్పండి ఎలా ఉందనేది. ఉంటానండి.